మేము బీజేపీ పార్టీ ఇంతవరకు లేని విధంగా మనకి ఢిల్లీలో ఇంత ఘన విజయం సాధించడం అంటే ఆల్మోస్ట్ ఒక 24 ఇయర్స్ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో ఘన విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరపున ముందుగా నేను ఢిల్లీ ప్రజలందరికీ, ఓటర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం యొక్క పరిపాలన కానీ, గతంలో కాంగ్రెస్ పాలన ప్రజలు విసిగిపోయినరు. బూటకపు హామీలు, అవినీతి పాలన, అసమర్థ పాలనను తిప్పికొట్టి నరేంద్ర మోదీ గారి మీద నమ్మకంతో, వారి నాయకత్వం మీద ఉన్న విశ్వాసంతో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్పి ఇలా ప్రజలందరూ వన్ సైడ్ మాకు రిజల్ట్ ఇచ్చినందుకు నిజంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ని బట్టి చూస్తే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుపు ఖచ్చితంగా ఉంటుందనే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా అధికారంలోకి చేపట్టడానికి తప్పకుండా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాము, అధికారం తీసుకొస్తాము. మేము ఢిల్లీలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు, ఒక్క సీటు కూడా రాలేదు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటే, చూసుకుంటే ఎక్కడా కూడా కనీసం ఒక్క సీటు కూడా వాళ్ళు సాధించలేకపోయారు. దీంతో ఇంకా పతనం అయితే స్టార్ట్ అయింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ అనేది మన భారతదేశంలోనే కనిపించకపోవచ్చు, కనుమరుగైపోవచ్చు అని అంటున్నారు. ఇది వాస్తవమే అంటారా? కాంగ్రెస్ పార్టీ పతనం ఇప్పుడు కాదు, ఎప్పుడో స్టార్ట్ అయింది. రాహుల్ గాంధీ ఎప్పుడైతే పగ్గాలు చేపట్టిండో భారతీయ జనతా పార్టీకి ధీటుగా ఆయన ఎప్పుడు ప్రచారం చేయలేకపోయిండు, ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయిండు. భారతీయ జనతా పార్టీకి ఉన్న నాయకత్వ పటిమ కాంగ్రెస్ పార్టీకి లేకపోవడము ఒక మైనస్ పాయింట్ అయితే, ప్రజల్లో పూర్తి విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో అత్యధికంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశంలో 50 ఏళ్ళుగా పైగా పరిపాలించిన పార్టీ అవినీతి సామ్రాజ్యం ఏలింది. రోజుకొక కుంభకోణంతో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిండ్రు ప్రజలు. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఇక మంచి రోజులు లేవనే చెప్పవచ్చు. మేము ఇంకోటి వచ్చేసి, కేజ్రీవాల్ గారు అసలు పూర్తిగా ఓడిపోవడానికి, ఇంత సీట్లు కూడా కోల్పోవడానికి కారణం వచ్చేసి మనకి లిక్కర్ స్కామ్ కావచ్చు, లేకపోతే మిగిలిన స్కామ్లు అన్నింటిలోనూ కూడా కేజ్రీవాల్ గారు ఇండైరెక్ట్గానే కాదు, డైరెక్ట్గా కూడా ఆయన ఉన్నవి చాలా వరకు ఉన్నాయి. సో దానివల్లే ఆయన ఓడిపోయారు అని అనేసి లైక్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ప్రజలు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన నమ్మిండ్రు, నిజాయితీ పరుడని భావించిండ్రు. కానీ ఆయన పరిపాలనలో అవినీతి కుంభకోణాలు ఏ రకంగా బయటపడ్డాయి మనం చూసినాం. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా పాకింది అంటే ఈయన దేశవ్యాప్తంగా ఎన్ని కుంభకోణాలలో ఇరుక్కున్నాడో ఇంకా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. దేశ ప్రజలు, ఢిల్లీ ప్రజలు ఆయనకు తగిన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆయనకు అంటే చెప్పడం ఒకటి, ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి రావాలని ఏదైతే ప్రయత్నం మరొకసారి చేసిండో దాన్ని ఢిల్లీ ప్రజలు తిప్పికొట్టడం జరిగింది. నేను ఇంకోటి వచ్చేసి, బీజేపీ పార్టీ ఇంత ఘనత సాధించడానికి అక్కడ ముస్లిం మహిళలే ముఖ్యంగా ముఖ్య పాత్ర వహించారు ప్రతి విషయంలోని కూడా. రెండో వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు ఉండడం వల్లే మనకి ఢిల్లీలో అత్యంత ఘనత సాధించాము అని అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటండి? ఇక్కడ ఢిల్లీ రిజల్ట్స్ చూసిన తర్వాత ఈరోజు కుల మతాలకు అతీతంగా ఓటర్లు నరేంద్ర మోదీ గారి పరిపాలన మీద, దేశ భవిష్యత్తు అంటే బాగుంటేనే మనందరం బాగుంటామనే ఒక భావనతోని ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయడము, అదే రకంగా ఫైనాన్స్ మినిస్టర్ యొక్క పనితీరు కానీ, ఆమె యొక్క సిస్టమేటిక్ వర్క్ వల్ల ఈరోజు ఢిల్లీలో మేము రిజల్ట్ సాధించామని చెప్పి మేము భావిస్తున్నాము. దీంతోపాటు ప్రతి కార్యకర్త యొక్క కృషి ఇందులో ఉంది. అండ్ ఫైనల్గా మ్యామ్, అసలు బీజేపీ పార్టీ ఇంత ఘనత సాధించినందుకు, అయితే నరేంద్ర మోడీ గారు మళ్ళీ అత్యున్నత స్థానంలో నిలబడినందుకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇంకోటి, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి వచ్చిన రెగ్యులర్ క్వశ్చన్, ఇప్పుడు బీజేపీ పార్టీ అత్యధిక స్థాయిలో నిలిచింది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా సస్యశ్యామలం చేయబోతున్నారు అని అనే క్వశ్చన్ మార్క్ అందరూ అడుగుతున్నారు. సో దీనిపై మీ మాటల్లో ఒక్క ఒపీనియన్. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గత 2014 నుంచి కూడా మనం చూసుకుంటే నరేంద్ర మోదీ గారు బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సమానంగా నిధులు ఇవ్వడం కానీ, అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా డిఫరెన్స్ చూపెట్టలేదు. అదే రకమైన అభివృద్ధి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూసాం. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మంచి ఓట్ బ్యాంక్ పెరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిండ్రు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీదే అధికారం ఉంటుంది.
ఢిల్లీలో చూసుకుంటే గనక మనకి బీజేపీకి టోటల్గా 48 సీట్లు అయితే రావడం జరిగింది. సో 48 స్థానాల్లో అత్యధిక పర్వాలేదు నాది రావట్లేదు రాపని పర్లేదు నువ్వు మధ్యలో కదపగలగా. ఢిల్లీలో అత్యధిక స్థానంతో 48 సీట్లతో గెలవడం వల్ల అసలు మీరేం ఫీల్ అవుతున్నారు దీని వెనక? నిజంగా ఇది ఒక గొప్ప విజయం. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మొదటిసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఎర్రకోట పైన నిజంగా ఢిల్లీ ప్రజలందరికీ కూడా హ్యాట్సప్ చెప్పొచ్చు. ఇదొక గొప్ప విజయం అనే చెప్పొచ్చు. మనకి చూసుకుంటే నిజంగా ఎంత అంటే లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు తుడిచిపెట్టుకునే పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ ఏంటి? నెక్స్ట్ ఎలక్షన్స్ ఎక్కడ? తెలంగాణలో ఎలక్షన్స్. నెక్స్ట్ తెలంగాణలో కూడా ప్రజలు అదే రిజల్ట్ ఇవ్వబోతున్నారు. లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఇరికారో, ఏవైతే మోసాలు చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రజలు నీతి నిజాయితీగా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సస్యశ్యామలంగా ఉండాలి అని నరేంద్ర మోదీ గారు ఏదైతే తలపెట్టారో మొత్తం కూడా భారతదేశం అంతా సస్యశ్యామలంగా ఉండాలి, భరతమాతని ఒక విశ్వగురువు స్థానంలో ఉంచాలి అన్న ఆయన ఆశయానికి ఈరోజు ఒక ఢిల్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటే ఆనందము పట్టలేని పరిస్థితిలో ఉన్నాయి. బట్ మా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవాల్సి ఉండే, చాలా గొప్పగా సెలబ్రేషన్స్ జరగాల్సి ఉండే. అన్ఫార్చునేట్లీ ఒక అతను చనిపోవడం వల్ల ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకోకపోవడం మాకు కొంచెం బాధగా ఉంది. మేడం అయితే ఇప్పుడు మీరన్నట్టుగానే లిక్కర్ స్కామ్ ఢిల్లీ నుంచి మన తెలంగాణ నుంచి మొదలైతే మనకి ఢిల్లీ వరకు పాకింది మీరన్నట్టుగానే. అయితే ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఎలక్షన్స్ స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి మరి ఇక్కడ లిక్కర్ స్కామ్లో చూసుకుంటే మనకి కవిత గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇప్పుడు ఆమెకు కూడా ప్రభావితం చూపించే అవకాశం ఉందంట. డెఫినెట్గా ప్రజలు ఆలోచన విధానం, ఢిల్లీ ప్రజల ఆలోచన విధానం ఎలా ఉందో తెలంగాణ ప్రజల ఆలోచన విధానం కూడా అంతకన్నా ఘోరంగానే ఉంది. అంతకన్నా ఆలోచన విధానంలో చాలా చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందరూ కూడా మోదీ గారైతే బాగుంటుంది. ఎందుకంటే మనకు వేరే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలా అయితే అద్భుతంగా పాలన, మోదీ గారి పాలన అద్భుతంగా ఉందో అంతే అద్భుతమైన పాలనను మన తెలంగాణలో కూడా ఇవ్వాలి అన్న ఆలోచనలో మోదీ గారు ఉన్నారు. దేశం మొత్తం ఒకే పాలన విధానంలో మనం ముందుకు వెళ్తున్నాము. అంతే అద్భుతమైన పాలన ఇస్తారు కాబట్టి మోదీ గారిని ఈరోజు అందరూ నమ్మే పరిస్థితిలో ఉంది. 27 సంవత్సరాల నుంచి కూడా ఢిల్లీలో ఎప్పుడు జెండా ఎగిరింది లేదు. ఈ తెలంగాణలో కూడా ఇంతకుముందు ఎగరలేదు. బీజేపీ ఎక్కడుంది అన్న అందరి నోర్లకు ఈరోజు ఢిల్లీ మూతబడ్డది. నెక్స్ట్ తెలంగాణలో కూడా మూతబడబోతుంది. నిజంగా ఇది ఒక గొప్ప ఆనందంగా ఉంది. మేడం అసలు చూసుకుంటే కేజ్రీవాల్ గారు అన్నా అజయ్ గారి వెనకాతల మనకి అధికారంలోకి రావడం అనేది జరిగింది. అయితే ఆయన వెనకాతల వచ్చి నమ్మిన బంటుగా ఉండి నాకు అసలు ఏమీ వద్దు, నేను ఒక సింపుల్ సిటీ పర్సన్గా ఉంటాను, నేను ఒక సామాన్య వ్యక్తిగానే ఉంటాను, నన్ను అలాగే ఉంచండి అంటూ అలాంటి మాటలు చెప్పిన వ్యక్తి ఎన్నో కుంభకోణాలు, ఎన్నో అక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. అసలు ఇవన్నీ చేయడం వల్లే అతను పతనానికి కారణం అయ్యాయి అని అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇది నిజమే అంటారా, వాస్తవమేనా, లేకుంటే రాజకీయంగా వెనకాతలు ఇంకా జరిగినాయి అని అంటున్నారు? మీరు దీనికి ఎలా స్పందిస్తారు? నిజమేనండి, 100%. నీకు ఈరోజు ఒకసారి నీకు చిన్న కార్ ఏదో ఉండే, నీకు ఒక చిన్న ఇల్లు ఉండే, అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు నువ్వు ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లు, పెద్ద ఓడల్ లాంటి కార్లు, ఇంపోర్టెడ్ కార్లలో తిరిగే స్టేజ్కి నువ్వు రాగలిగినావు. అంతేకాదు నిజంగా ఆ రోజు ఏదైతే చెప్పారో కేజ్రీవాల్ గారు, ఆ రోజు అయితే ఏదో చెప్పారో ఢిల్లీ ప్రజలు నమ్మారు. నిజంగా ఇలాంటి ఒక మనిషి ఉండాలి మనకని నమ్మారు. కానీ వాళ్ళ ప్రజల నమ్మకాన్ని నువ్వు ఎక్కడ కూడా నిలబెట్టుకోలేకపోయినావు. అన్ని స్కామ్లు, రకరకాలమైన స్కామ్లలో ఇరకడం కానీ, ఇంకా మిగతా రాష్ట్రాల వాళ్ళ నుంచి ఇరికించడం కానీ, ఇలా ఒక నీచమైన సంస్కృతికి తెరదీసిండ్రు. ఇలాంటిది ఇంత గతంలో చూసుకుంటే కూడా ఎప్పుడు అలాంటిది లేదు. కాబట్టి ప్రజలు కూడా చూశారు, అన్నీ గమనిస్తున్నారు. ఈరోజు ప్రజలేమి కళ్ళు మూసుకొని లేరు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతిదీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. అందరూ టీవీలలో అన్ని చూస్తున్నారు, టీవీలలో చెప్పినే కాదు అసలు ఏం జరుగుతుంది అనేది ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈరోజు కరెక్ట్ తీర్పు ఢిల్లీ ప్రజలు ఇచ్చారు. నెక్స్ట్ తెలంగాణలో కూడా అదే తీర్పు ఇవ్వబోతున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు. మ్యామ్ ఢిల్లీలో చూసుకుంటే మొత్తంగా 48 సీట్లను అయితే అత్యధిక స్థాయిలో సొంతం చేసుకున్నది బీజేపీ పార్టీ. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి మేము? నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గల్లీలో అయినా ఢిల్లీలో అయినా బీజేపీదే హవా అనేది నిరూపితమైంది. ప్రజలు నిజంగా అక్కడున్న మన తెలుగు ప్రజలు కావచ్చు ఢిల్లీలో, వాళ్ళందరూ కూడా ఎంత మంచి నిర్ణయం తీసుకొని బీజేపీని గెలిపించిండ్రో తద్వారా వాళ్ళకంత మంచి జరుగుతుంది. ఎందుకంటే మేము ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయినింగ్కి వెళ్ళాం ఢిల్లీలో.
బస్సురి స్వరాజ్ కోసం క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఢిల్లీ అంటే మనము మెయిన్ రోడ్లు, ఇండియా గేట్ ఇవే చూస్తాం కదా. ఎంత గల్లీలలో వాయుపురి, రంగపురి అట్లా వెళ్ళినప్పుడు అసలు ఎంత దుర్భర పరిస్థితి అంటే, మేము వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు అంటున్నారు ఓట్లప్పుడు కనిపించిన మనుషులు మళ్ళీ 5 ఏళ్ళలో ఒక్కసారి కూడా కనిపించలేదు. ఇట్లా ఉన్నప్పుడు మేము ఎందుకంటే చీపురుతోనే తుడిచేస్తాము ఇట్లాంటి పదాలు వాళ్ళే వాడిండు. అప్పుడే అనుకున్నాం అంటే అట్టడుగు పడిపోతుంది, ఇంకా రాదు జన్మలో వచ్చేది బీజేపీ అని మాకు అప్పుడే నమ్మకం కలిగింది. అట్లాగే ఎంపీ ఎలక్షన్లో అప్పుడు వాళ్ళు గెలవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ప్రజలు నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. బీజేపీ పార్టీతోనే అది సాధ్యమని నిరూపితమైంది. అంటే దీని పరంగా చూసుకుంటే కేజ్రీవాల్ గారికి ముందే తెలుసు ఆయన ఓడిపోతారని, అందుకనే ఆయన ఓట్లు తగ్గుతున్నా సీట్లు పోతున్నా కూడా ఎటువంటి భయం బెదురు అనేది లేకుండా ఆయన చాలా కూల్గా కనిపించారు మనకు చూసుకుంటే కనుక. అంటే ఆయన ముందే ఊహించారు అనుకుంటారు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్లో నేను ఇంకా కనపడను అనేసి ముందుగానే అనుకున్నారు అనుకోవచ్చు అంటారా? అంతే కదా. అది అలా అనుకొని ఇంకా తనకి ఎక్కడ మొహం కూడా లేదు అసలు సరిగ్గా తిరగడానికి, జనాలలోకి ప్రజలలోకి వెళ్ళడానికి కూడా. తను చేసిన ఏమంటారు, మనం చేసిన తప్ప ఎవరు చూడరు అనుకుంటారు కానీ ప్రజలు నిర్ణయం చేసిండ్రు, మంచి తీర్పు ఇచ్చిండ్రు. అలాగే బీజేపీ మంచి స్కీమ్స్ కూడా పెట్టింది. అది అందుబాటులో ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు తెలంగాణలో కూడా మాకు మంచి అవకాశం, మంచి ఆశ అందరికీ కూడా. ఇది మాకు మంచి శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. మేడం ఇంకోటి, అసలు ఢిల్లీలో చూసుకుంటే కనుక కేజ్రీవాల్ గారు అన్నా హజారే వెనకతలో వచ్చి ఆయన పార్టీ కార్యకర్తగా నిలిచి అక్కడి నుంచి ఆయన ఎలక్షన్స్లో నిలబడడం కావచ్చు అన్నిటినీ కూడా చేశారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎటువంటి పక్షపాతం చూపేను, నాకేమీ వద్దు, నేను ఒక సింపుల్ కామన్ మ్యాన్గా ఉంటాను అని చెప్పిన ఆయన, అలాంటిది ఇప్పుడు ఎందుకని ఆయన ఓడిపోయారని అంటారు? అంటే దీనికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక మనిషికి వ్యక్తిగా ఎదగాలి, వ్యక్తిగా అభిమానం అనేది, ఒక వ్యక్తిగా గౌరవం అనేది సంపాదించుకోవాలి కానీ హోదాతోని పదవితోని ఉండదు. మనకు పదవి అనేది ఒక అలంకారంగా ఉండాలి. పదవి ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే పదవి అలంకారంగా ఉండాలి కానీ అహంకారంగా ఉండదు. అహంకారపూరితంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలాగే జరుగుతుంది. ప్రజలు బుద్ధి చెప్తారు. అహంకారం ఎప్పుడు పనికిరాదు. మనం అహంకారంగా ఏది చేసినా కానీ అది ఎంబడే మనకు నెక్స్ట్ డేనే చూపిస్తుంది. అదే నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను నేను, మనకు పదవి అనేది అలంకారంగా ఉండాలి, అహంకారం ఉండదు. అహంకారంతో చేసిన పనులన్నీ చూసింది కదా, మట్టి ఖర్చుకోపోతారు. ఇంకోటి వచ్చేసి అసలు తెలంగాణలో మొదలైన లిక్కర్ స్కామ్ మనకి ఢిల్లీ దాకా పాకి అది కేజ్రీవాల్ గారు కూడా మనకి ఈ కేసులో బుక్ అయిన సంగతి అందరికీ తెలుసు. అయితే అసలు కేజ్రీవాల్ గారు ఇలాగ ఓడిపోవడానికి ముఖ్య కారణంగా చూసుకుంటే లిక్కర్ స్కామే అంటున్నారు, లేకుంటే దీన్ని ఒకటే అనుకోవచ్చా, లేకుంటే ఇంకేమైనా ఉన్నాయి అంటారా దీని వెనకాల? అది కూడా లిక్కర్ స్కామ్ అంటే మామూలుది కాదు కదండి, మామూలు స్కామ్ కాదు. ప్రజల జీవితాలు తెలంగాణలో కూడా ఉంది. దానితో పాటుగా మరి ముఖ్యంగా మనకి ఇందులో కవిత గారు డైరెక్ట్గా అందులో ఉన్నారు. సో దాని నెక్స్ట్ ఎలక్షన్స్ మనకి ఇక్కడ తెలంగాణలో ఉన్నాయి. ఒకవేళ మీరు అన్నట్టుగానే మనకి బీజేపీ అధికారంలోకి వస్తే మరి అందులో ఈ స్కామ్లో నిలబడినందుకు మరి కవిత గారిని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఇంకా అయిపోయింది. కవిత గారు ఎప్పుడైతే తిహార్ జైలుకి వెళ్ళినరో అప్పటికే సమాప్తం అయిపోయింది. పాపం వాళ్ళ వల్ల కేసీఆర్ గారు బలి అవ్వడం కూడా జరిగింది. చూసాం, పిల్లలు చేసిన తప్పుకి పెద్దవాళ్ళు శిక్ష అనుభవించడం జరిగింది. అయిపోయింది, అందరు ప్రజల తీర్పు చెప్పేసింది. ఇక్కడ తెలంగాణలో, ఢిల్లీలో కూడా అంతే. లిక్కర్ స్కామ్ అనేది ప్రజల జీవితాలతో ఆడుకున్న ఆట. అది పెద్ద స్కామ్. అది ఎంత తప్పు, ఎంత మోసం. అలాంటి పెద్ద స్కాములు చేసిన వాళ్ళని ఊరికే వదులుతారా? అలాగే తీర్పు అనేది వెలువడింది కదా. ఎప్పుడైనా మార్పు, ఇప్పుడు ప్రజలందరూ ఒక మంచి మార్పు కోరుకున్నారు. ఆ మంచి మార్పు బీజేపీతోనే సాధ్యం. ప్రజలందరికీ మంచి జరిగేది బీజేపీతోనే. మేము ఫైనల్గా ఒక క్వశ్చన్, అసలు బీజేపీకి ఢిల్లీలో 48 సీట్లతో అత్యధిక స్థానంలో నిలవడానికి ముఖ్య కారణంగా చూసుకుంటే అక్కడ ముస్లిం మహిళతో పాటు మనకి నిర్మలా సీతారామన్ గారే ముఖ్య పాత్ర వహించారు అని అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్? ముస్లిమ్స్ మహిళలు అంటే త్రిబుల్ తలాక్ మెయిన్గా మనకి మోదీ గారు, మన ప్రధానమంత్రి మోదీ గారు చేసింది త్రిబుల్ తలాక్. దానివల్ల ముస్లిం మహిళలు కాదు ఇక ప్రతి ఒక్కరు మాకు మోదీ గారితోనే, ఏదైనా మోదీ గారితోనే సాధ్యం. మామూలు మనిషి కాదండి మోదీ గారు. చూస్తే ఆయన చుట్టుపక్కల అసలు కనిపిస్తే చూస్తేనే మనకు కూడా ఒక అంత పవర్ వస్తుంది. దేశం కోసం, ధర్మం కోసం, ఫస్ట్ దేశం, తర్వాత ధర్మం, తర్వాతే కుటుంబం అన్న మోదీ గారు, ఆయన ఇన్స్పిరేషన్తోనే అందరూ కూడా పనిచేస్తే ఖచ్చితంగా దేశాన్ని ఇప్పుడు విశ్వ గురు స్థానంలో నిలబెట్టడానికి ఎంత విశ్వ ప్రయత్నం చేస్తున్నారో అలాంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. భారతదేశానికి ఒక మంచి